ఎప్పుడూ రద్దీగా ఉండే భాగ్యనగరం మూగబోయింది. సంక్రాంతి వేడుకలకు ప్రజలు ఊరెళ్లటంతో హైదరాబాద్ రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. హైటెక్ సిటీ, ఐటీ కారిడార్, మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఐక్య, కుకట్పల్లి ప్రాంతాల్లో దాదాపు 80% వరకు వాహనాల రద్దీ తగ్గిందన్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఒక్కసారిగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరంలో ఉండేటువంటి ప్రజలు తమ ఊర్లకు పయనమయ్యారు. దీంతో 2 రోజుల నుంచి కూడా ట్రాఫిక్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ కనిపిస్తుంది. మెయిన్గా మనం చూసుకోవచ్చు, ప్రతిరోజు కూడా ఎన్నో వాహనాలతో రద్దీగా కనిపించేటువంటి మహానగరం ప్రస్తుతం ఖాళీగా తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము ఐకియా సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎప్పుడు కూడా మనకు రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం ఈరోజు నిర్మానుష్యంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఎన్నో వాహనాలతో గజిబిజిగా కనిపించేటువంటి మహానగరం ప్రస్తుతం సంక్రాంతి పండుగ సందర్భంగా నగరవాసులు ఇక్కడ మామూలుగా ఎక్కడ లేనటువంటి పరిస్థితి. చాలా మంది కూడా వాహనాల మీద, ఇతరత్ర బస్సెస్ మీద, రైళ్ల మీద ఇటు తిరుగు ప్రయాణం అవుతూ వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇటు కుటుంబ సభ్యులతో పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే నగరంలో ఉండేటువంటి చాలా కొద్ది మంది కూడా రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం నగరంలో కూడా చూసుకోవచ్చు, చాలా వరకు కూడా ప్రధాన రహదారులైనటువంటి ఇటు జంక్షన్లో కూడా చాలా వరకు వాహనాలు చాలా కొద్ది మొత్తంలోనే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 80% వరకు కూడా ఇటు వాహనాల రద్దీ కూడా మనకు తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు హైటెక్ సిటీ, ఐటీ కారిడార్, అలాగే మాదాపూరు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఐక్య, ఇటు మనం ఉన్నటువంటి సెంటర్ దగ్గర, అలాగే కూకట్పల్లి, మాదాపూర్, ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, రోడ్ నెంబర్ 45 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ఖాళీగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా వాహనాలతో రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలన్నీ కూడా ఈరోజు ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మనకు తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు పొల్యూషన్ కూడా చాలా తక్కువ మొత్తంలో కూడా ఇటు నమోదవుతుందని ఇటు పర్యావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రోజు కూడా మనకు పొల్యూషన్ ఎంత మోతాదులో నమోదవుతుందో మనము అంచనా వేసుకోవచ్చు. అలాంటిది ప్రస్తుతం అయితే వాహనాల రద్దీ కావచ్చు, వాహనాల రాకపోకలు చాలా తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మరో 2 రోజుల పాటు కూడా ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. సో మనము ట్రాఫిక్ ఫ్రీ సిటీకి అయితే మరో 2 రోజుల పాటు కూడా మన హైదరాబాద్ని చూడొచ్చు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు చాలా వరకు కూడా ప్రధాన జంక్షన్లన్నీ కూడా ఖాళీ కనిపిస్తున్నాయి. అలాగే ఇటు స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇతరత్ర పనులు చేసుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు చాలా వరకు కూడా సెలవులు మంజూరు అవ్వడం, ఇటు 5 రోజుల పాటు కూడా సెలవులు ఉండడంతో, ఇటు వీకెండ్ కూడా రావడంతో చాలా వరకు కూడా తమ సొంతూలకు పయనమయ్యారు. అందుకే ఇక్కడ రాకపోకలు కూడా చాలా వరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో చాలా తగ్గుముఖం పట్టాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే ఇటు గ్రేటర్ హైదరాబాద్ మహానగరం చాలా వరకు కూడా ప్రధాన కూడళ్ళు మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి, నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద అయితే సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా అయితే రోడ్లన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలో సంక్రాంతి శోభ సంతరించుకుంది.